అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు క్లాస్‌లో మన నోట్ జేఎస్ ప్రాజెక్ట్ లోపల ఈఎన్వి ఫైల్ అని చెప్పేసి ఒకటి ఉండిద్ది. మన ప్రాజెక్ట్‌కి సంబంధించిన సీక్రెట్ కీస్ గానీ, చాలా కాన్ఫిగరేషన్ డేటా అందులో పెట్టుకుంటాం అనమాట. సో, దాని గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందర మనకి రీసెంట్‌గా 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. సో, అందరికీ చాలా చాలా థాంక్స్ అండి. అలాగే మన దగ్గర రియల్ టైమ్ ఓరియెంటెడ్ పెయిడ్ కోర్సెస్ ఉండేయి. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్‌సైట్ చెక్ చేయండి. సో, మన కంటెంట్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో, ఇంకా మనం కంటెంట్‌లోకి వెళ్ళిపోదామండి. ఇదిగోండి మన నోట్ జేఎస్ ప్రాజెక్ట్ ఇది ప్రీవియస్ క్లాస్‌లో మనం చెప్పుకున్నదనమాట. సో, మన ఛానల్‌లోనే ప్రీవియస్‌గా కొన్ని నోట్ జేఎస్ లైవ్ చేసినవి ఉండేవి చూడండి. సో, అందులో సెటప్ చేసింది. దాని లోపలే ఇక్కడ నోట్ క్లాసెస్ ఉంది కదా! డాట్ ఈఎన్వి అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. అసలు ఇందులో ఏమేమి డేటా పెట్టుకుంటామో చూద్దాం. ఇప్పుడు మన అప్లికేషన్ తీసుకుందాం అనుకోండి. మనది ఒక పోర్ట్ మీద రన్ అవుతా ఉండిద్ది. సో, ఆ పోర్ట్ నెంబర్ గానీ, డేటాబేస్‌తో కనెక్ట్ అవుతూ ఉంటాం. డేటాబేస్ కనెక్షన్ డీటెయిల్స్ కానీ, అంటే సర్వర్ ఏంటి, యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, మనం కనెక్ట్ అయ్యే డేటాబేస్ నేమ్ ఏంటి, సో, ఆ డీటెయిల్స్ అనమాట. అలాగే ఈమెయిల్స్ పంపిస్తున్నాం అనుకోండి, ఆ ఈమెయిల్‌కి సంబంధించిన కీస్ ఉంటాయి. అలాగే ఏడబ్ల్యూఎస్‌కి మనం ఫైల్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. లేకపోతే వేరే ఏమైనా ఉన్నాయనుకోండి, దానికి సంబంధించిన సీక్రెట్ కీస్ ఉంటాయి. అలాగే ఏమైనా పేమెంట్ గేట్‌వే ఇంటిగ్రేషన్ చేసామనుకోండి, రేజర్ పే ఉంటాయి. వాళ్ళ సీక్రెట్ కీస్ ఉంటాయి. సో, మనం ఈమెయిల్ పంపిస్తున్నా, అలాగే ఎస్ఎంఎస్ పంపిస్తున్నా, ఇంకా ఎలాంటి కాన్ఫిగరేషన్ సీక్రెట్ డీటెయిల్స్, అలాగే మన జేడబ్ల్యూటీ టోకెన్ ఉండేది కదా! దానికి సంబంధించిన కీ కూడా మనకి ఈ ఎన్వి ఫైల్‌లోనే ఉంటాయన్నమాట. ఇందులో మనకి డేటా ఎలా ఉండిద్దంటే కీ వాల్యూస్ లాగా ఉంటాయి. ఎగ్జాంపుల్‌కి మన సర్వర్ వచ్చేసి ఒక పోర్ట్ మీద రన్ అవుతుంది అనుకోండి. దానికి ఒక నేమ్ ఇచ్చుకుంటాం. పోర్ట్ ఈక్వల్ టు 5000. ఇప్పుడు పోర్ట్ అనేది కీ లాగా ఉండిద్ది. ఇది దానికి సంబంధించిన వాల్యూ అనమాట. అదే డేటాబేస్‌తో కనెక్ట్ అవుతుంటే ఆ డేటాబేస్ ఏంటి? సో, యూజర్ డీబీ. అలాగే ఒకవేళ మనం ఏడబ్ల్యూఎస్‌తో ఏమన్నా దానికి సంబంధించిన కీస్ ఉండేవి అనుకోండి. సో, ఏడబ్ల్యూఎస్ S3 బకెట్ నేమ్ అనమాట. సో, ఇలా ఆ కాన్ఫిగరేషన్ డేటా మొత్తం ఇందులో ఉండిద్దనమాట. సో, దీన్ని మనం మన కోడ్‌లోకి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, ఈ ఈఎన్వి ఫైల్‌ని ఎప్పుడు మనం గిట్ హబ్‌లోకి పుష్ చేయమనమాట. ఇది మీకు లోకల్‌గానే ఉండిద్ది. సో, ఎందుకంటే మనం గిట్ హబ్‌లోకి వాటిలోకి పుష్ చేసామనుకోండి, మళ్ళీ వేరే వాళ్ళు కూడా ఇక్కడ సంబంధించిన సీక్రెట్ కీస్ చూసే ఛాన్సెస్ అయితే ఉండయి. మీరు లోకల్‌గా డెవలప్ చేసేటప్పుడు ఆ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన డేటా పెట్టుకుంటారు. ప్రొడక్షన్‌కి సంబంధించిన ఫైల్ ఉండిద్ది. మీ లోకల్‌లో అలాగే సర్వర్‌లో తప్ప ఈ ఫైల్ అనేది ఎక్కడ ఉండదనమాట. సో, ఇదిగోండి .env ఫైల్ ఒకటి క్రియేట్ చేసాము. ఇందులో పోర్ట్, వాల్యూ, డీబీ నేమ్ ఇవి ఇచ్చాము. దీన్ని మనం జావాస్క్రిప్ట్ కోడ్‌లో ఎలా యాక్సెస్ చేస్తామో చూద్దాం. దీన్ని మనం యాక్సెస్ చేసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ మనకి ఒక npm ప్యాకేజ్ కావాలన్నమాట. సో, npm install .env ఇదిగోండి. సో, npm install .env ఈ ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేసుకుందాం. ఇదిగోండి. సో, ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని మన ప్రాజెక్ట్‌లోకి తెచ్చుకుందాం. సో, మీరు మెయిన్ సర్వర్ ఎక్కడైతే రన్ చేస్తారో అక్కడ ఒక్క చోట లోడ్ చేస్తే చాలు. మన ఎంటైర్ ప్రాజెక్ట్ లోపల దీన్ని ఒక్కసారి లోడ్ చేస్తే చాలన్నమాట. ఇదిగోండి. సో, రిక్వైర్ అని చెప్పేసి ఏంటిది .env. అలాగే ఇందులో మనకి కాన్ఫిగరేషన్ డేటా కూడా ఇవ్వచ్చు. అంటే మనకి .env ఫైల్స్ వేరే చోట ఉండేవి అనుకోండి, వాటి పాత్లు కానీ అవన్నీ ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు అన్నమాట. సో, స్టార్టింగ్‌లోనే మనకు అంత కాంప్లెక్సిటీ వద్దు. మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం ఫ్యూచర్‌లో. ఇదిగోండి. సో, ఇంతే. ఈ .envని మన దాంట్లోకి తీసుకొస్తాం. ఇలా మన ఎంటైర్ ప్రాజెక్ట్‌లో ఫస్ట్ పేజ్ ఉండేది కదా! మనం సర్వర్ స్టార్ట్ చేస్తే అక్కడ ఒక్క చోట మనం ఇది ఇస్తే చాలన్నమాట. ఇంకా మనం ప్రతి పేజ్‌లో డైరెక్ట్‌గా ఆ డీటెయిల్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు వాటిని ఎలా యాక్సెస్ చేస్తామో చూద్దాం. సో, కన్సోల్‌లో ప్రింట్ చేద్దాం. ఇదేం చేసిద్దంటే ప్రాసెస్.env లోపల ఇక్కడున్న కీస్ అన్నిటిని పెట్టేసిద్ది. ఈ ప్రాసెస్.env అనేది గ్లోబల్ అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మనము పోర్ట్ అని చెప్పి కీ ఇచ్చామనుకోండి. ఇదిగోండి పోర్ట్. సో, మీరు ఇవి యాక్సెస్ చేయడం చాలా సింపుల్ అనమాట. .env ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేసుకుంటారు. మెయిన్ పేజ్‌లో దాన్ని లోడ్ చేస్తారు. తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ప్రాసెస్.env అని చెప్పేసి ఇక్కడున్న నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అలా ఆ నేమ్స్ ఇస్తే సరిపోద్దనమాట. ఇదిగోండి ప్రాసెస్.env.port. సో, ఒకసారి ఇదిగోండి ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అయింది కదా! ఇక్కడ చూడండి 5000 వచ్చింది. కావాలంటే పోర్ట్ నెంబర్ అని చెప్పేసి ఇద్దాం ఇక్కడ మనం.
ఇదిగోండి. సో, పోర్ట్ నంబర్. సో, ఇది నోట్ మన ఇచ్చాము ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అవుతుంది కాబట్టి చూడండి మనకి ఇక్కడ కన్సోల్‌లో పోర్ట్ నెంబర్ 5000. సేమ్ అలాగే మీకు వేరేది కావాలనుకుంటే ఆ డీబీది ఉంది కదా! ఇదిగోండి డీబీ నేమ్ ఇద్దాం ఇక్కడ. ఇదిగోండి యూజర్ డీబీ. ఇక్కడున్న వాల్యూ చూసారా యూజర్ డీబీ. సో, సేమ్ ఇలాగనమాట. ఇక్కడ వాల్యూస్ ఇస్తాము. మనకు కావాల్సినప్పుడు తెచ్చుకోవచ్చు అనమాట. సో, చాలా చాలా సింపుల్ అండి. అలాగే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మనకు అన్నీ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన దగ్గర రియల్ టైమ్ అంటే పెయిడ్ కోర్సెస్ ఉన్నాయండి. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి.